ఎస్ఆర్డీపీ అనే ప్రాజెక్ట్ సీఎం కేసీఆర్ మానస పుత్రిక అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇందులో భాగంగా 6 ఏళ్లలో 33 ప్రాజెక్టులు పూర్తి చేసినట్టుగా ఆయన వెల్లడించారు. గచ్చిబౌలిలో శిల్ప లేఅవుట్ ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. $466 కోట్లతో చేపట్టిన ఈ బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ హాజరయ్యారు. ఇక హైదరాబాద్ లో ఉన్న మౌలిక సదుపాయాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. ప్రతి ఏడాది అనేక నగరాల నుండి జనం ఇక్కడికి వచ్చి స్థిరపడుతున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో ఎంఎంటీఎస్ విస్తరిస్తామని, కేంద్రం సహకరించుకున్న మెట్రో 2వ దశ పనులు ప్రారంభిస్తామన్నారు. ఇక జనవరి వరకు కొత్తగూడ ఫ్లైఓవర్ అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఎస్ఆర్డీపీ అనే కార్యక్రమం, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మానస పుత్రిక. ముఖ్యమంత్రి గారి ఆలోచనలోంచి 2014-15లోనే హైదరాబాద్ అనే మహానగరం దినదిన ప్రవర్ధమానమవుతూ బ్రహ్మాండంగా విస్తరిస్తూ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక మంచి విశ్వ నగరంగా ఎదిగే అన్ని హంగులు కలిగి ఉన్న నగరం. కాబట్టి ఇక్కడ ప్రజా అవసరాలకు, ఇక్కడి నగర విస్తరణకు, ఇక్కడ ఉండే పరిస్థితులకు తగ్గ విధంగా ప్రణాళికలు ఉండాలి అనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా నడుం బిగించి ఈ ఎస్ఆర్డీపీ అనే కార్యక్రమాన్ని రూపొందించి జీహెచ్ఎంసీకి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకి వారు అప్పజెప్పడం జరిగింది. అప్పజెప్పిన తర్వాత ఈ రోజు వరకు మొత్తం మాకు అప్పజెప్పిన తెలంగాణలో గ్రూప్ 4 పోస్టుల భర్తీకి అనుమతి లభించింది. 9168 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. టీఎస్పీఎస్సీ ద్వారా గ్రూప్ 4 పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రూప్ 4 ఉద్యోగాల్లో 4 కేటగిరీ పోస్టులు ఉన్నాయి. 429 జూనియర్ అకౌంటెంట్ పోస్టులు, 6859 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 18 జూనియర్ ఆడిటర్ పోస్టులు, 1862 వార్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఇక ఆర్థిక శాఖలో 191, పురపాలక శాఖలో 238 జూనియర్ అకౌంటెంట్ పోస్టులు ఉన్నాయి. ఇక జూనియర్ అసిస్టెంట్ పోస్టులు వ్యవసాయ శాఖలో 44, బీసీ సంక్షేమ శాఖలో 307, పౌర సరఫరాల శాఖలో 72 ఉన్నాయి. ఇక అటవీ శాఖలో 23, ఆర్థిక శాఖలో 46, వైద్య ఆరోగ్య శాఖలో 338, ఉన్నత విద్యాశాఖలో 742 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఇక హోంశాఖలో 133, నీటిపారుదల శాఖలో 51, కార్మిక శాఖలో 128, మైనార్టీ సంక్షేమ శాఖలో 191 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఇక పురపాలక శాఖలో 601, పంచాయతీరాజ్ శాఖలో 1245, రెవెన్యూ శాఖలో 2077, ఎస్సీ అభివృద్ధి శాఖలో 474 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అనుమతి ఇచ్చారు. ఇక సెకండరీ విద్యాశాఖలో 47, రవాణా శాఖలో 20, గిరిజన సంక్షేమ శాఖలో 221, మహిళా శిశు సంక్షేమ శాఖలో 18, యువజన సర్వీసుల శాఖలో 13 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.